నమస్కారం వీటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా రామ్నాథ్ కోవింద్ నామినేషన్ దాఖలు. నామినేషన్ ప్రక్రియలో పాల్గొన్న ప్రధాని మోదీ సహా వివిధ రాష్ట్రాల సీఎం. షార్ కేంద్రం నుంచి నింగిలోకి దూసుకెళ్లిన పిఎస్ఎల్వి C-38 160 కోట్లతో ఇస్రో రూపొందించిన రాకెట్ ప్రయోగం విజయవంతం. ఆంధ్ర మెడికల్ కాలేజీ ప్రొఫెసర్ నివాసంలో కొనసాగిన ఏసీబీ సోదాలు. భారీగా అక్రమాస్తుల గుర్తింపు, ఏకకాలంలో పలు చోట్ల దాడులు. బండారు వ్యాఖ్యలపై మండిపడ్డ వైసీపీ ఎమ్మెల్యే ఈశ్వరి. విజయసాయిరెడ్డిపై వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్. శాఖ భూభాగోతాలపై రిపోర్టులను తప్పుపట్టిన సిపిఎం. సిబిఐ విచారణ ద్వారానే నిజాలు నిగ్గు తేలుతాయన్న ఆ పార్టీ నేతలు. వివరాలకు వెళితే పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ చీఫ్ ఇంజనీర్ పాండురంగారావు నివాసంపై అవినీతి నిరోధక శాఖ దాడులు జరిపింది. ఈ దాడుల్లో భారీగా అక్రమాస్తులను అధికారులు గుర్తించినట్లు సమాచారం. విజయవాడలో 2 చోట్ల, గుంటూరు, హైదరాబాద్, పశ్చిమ గోదావరి జిల్లాలోని ఆయన బంధువుల ఇళ్లలో ఏకకాలంలో అధికారులు సోదాలు నిర్వహించగా అక్రమాస్తులకు సంబంధించి డాక్యుమెంట్లు బయటపడినట్లు, భారీగా బంగారు, వెండి ఆభరణాలు లభ్యమైనట్లు అధికారులు తెలిపారు. మరోవైపు నగరంలోని ఆంధ్ర మెడికల్ కాలేజీ ప్రొఫెసర్ డాక్టర్ బాబు విజయ్ కుమార్ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు. పాండురంగారావు, విజయ్ కుమార్లు వ్యాపార భాగస్వాములు కావడంతో విజయ్ కుమార్ బాగోతాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఈ మేరకు విశాఖలో 8 చోట్ల సహా రాష్ట్ర వ్యాప్తంగా 11 చోట్ల సోదాలు ఏకకాలంలో అధికారులు నిర్వహిస్తున్నట్లు సమాచారం. వైఎస్ఆర్సీపీ నాయకులు విజయసాయిరెడ్డిపై ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆ పార్టీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి పేర్కొన్నారు. ఈ మేరకు ఆ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే బండారుపై నిప్పులు చెరిగారు. విశాఖలో నెలకొన్న భూభాగోతాలపై తమ అధినేత వైఎస్ జగన్ మహాధర్నాలో చేసిన వ్యాఖ్యలు ఎమ్మెల్యేకు మింగుడు పడకనే విచక్షణ కోల్పోయి మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. ఈ నేపథ్యంలోనే తమ పార్టీ నేతలపై దుర్భాషలాడుతూ విరుచుకుపడుతున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్యే బండారుపై వచ్చిన ఏ ఒక్క ఆరోపణ రుజువైన వైసీపీ ఆఫీసులో బంట్రోతుగా పనిచేయాలని ఈ మేరకు ఆమె సవాల్ విసిరారు. తమ పార్టీ నేతలను విమర్శించిన హక్కు బండారుకు లేదన్న ఆమె విజయసాయిరెడ్డిపై చేసిన వ్యాఖ్యలకు తక్షణమే క్షమాపణ చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. ఒక ఎమ్మెల్యేగా మాట్లాడుతున్నటువంటి మాటలు అవి కావాలని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. ఇదే బండారు సత్యనారాయణమూర్తి గారు నేను ఒక్కసారిగా ప్రశ్నిస్తున్నాను. మీరు ఇంకొక కూడా సవాల్ చేశారు. ఏదైతే మీరు వచ్చినటువంటి ఆరోపణలు ఏదైతే చెప్తున్నారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా చెప్తుంది సిబిఐ విచారణ పెట్టండి. మరి మీరు సిబిఐ విచారణకు సిద్ధం కావచ్చు కదా. అంతేకాకుండా మళ్ళా ఒక సవాల్ ఇస్తే ఈ ఆరోపణలు సరైన కాదు నిరూపిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యంలో పడిపోతూ ఉంటానని అవన్నీ మీరు మాట్లాడే మాటలే. నేను ఈ రోజు మీకు సవాల్ ఇస్తున్నాను. ఏదైతే ఈ భూఖండాల్లో మీరు కానీ మీ కుమారుడు కానీ ఎక్కడా కూడా లేదని మీరు నిరూపించుకుంటే మీ సవాలు మేము స్వీకరిస్తున్నాం. ఖచ్చితంగా ఎక్కడైనా నిరూపణ జరిగితే కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బంధువులుగా పనిచేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను గట్టిగా నిర్ణయిస్తున్నాను. రానున్న కాలంలో ప్రభుత్వ పాఠశాలల్లో నో వేకెన్సీ బోర్డులు ఏర్పాటు అవుతాయని అనడంలో ఎటువంటి సందేహం లేదని పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గణబాబు పేర్కొన్నారు. పారిశ్రామిక వాడలోని మల్కాపురం, ప్రకాశ్ నగర్లో ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన బడి కోస్తా కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.
మల్కాపురం ఉన్నత పాఠశాల విద్యార్థులు ఈ ఏడాది 10వ తరగతి పరీక్షల్లో చూపిన ప్రతిభకు రాష్ట్ర వ్యాప్తంగా మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చాయని చెప్పారు. అదే స్ఫూర్తితో ప్రతి ఒక్క విద్యార్థి చక్కగా విద్యను అభ్యసించి పేరు ప్రఖ్యాతులను సంపాదించాలని ఆయన కోరారు. నియోజకవర్గంలో ఉన్న ప్రతి ప్రభుత్వ పాఠశాలను మరింత ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు తన వంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా గణబాబు స్పష్టం చేశారు. అనంతరం జోనల్ కమిషనర్ రమణమూర్తితో కలిసి విద్యార్థులకు సైకిళ్లను పంపిణీ చేశారు. ఇప్పుడు ఈ రోజు ఉండేటువంటి పరిస్థితులకు అనుగుణంగా ఏవైతే డిజిటల్ క్లాసెస్ కానీ ఐఐటి ఫౌండేషన్ కోర్సెస్ కానీ ఇవన్నీ కూడా అమలవుతూ ఉన్నాయి ప్రభుత్వ పరంగా. ఇవన్నిటితో పాటు ఈ రోజు సైకిళ్ల పంపిణీ కూడా అప్పుడు 99లో కూడా అప్పుడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉండేటప్పుడే ఆడపిల్లలందరూ స్కూళ్ళు మానేస్తా ఉన్నారు, పడిపోతా ఉన్నాయి. వాళ్ళు కొద్దిగా దూరంగా వెళ్లాల్సి వచ్చినప్పుడు పేరెంట్స్ కూడా పంపటం లేదు, వాళ్ళు నడిచి వచ్చేటువంటి పరిస్థితుల్లో కొంతమంది మానుకుంటున్నారని చెప్పి ఈరోజు ఆ స్కూళ్ళు అప్పుడు సైకిల్ ఇవ్వటం మొదలుపెట్టారు. ఈరోజు మళ్ళా బడికి వస్తా అనే కార్యక్రమం. కాబట్టి ఇక్కడ కాదు, ఇవే కాదు, ఏ ఫీల్డ్లోనైనా ఇప్పుడు ఆడవాళ్ళది పై చేయి. అన్ని ఫీల్డ్లో ఒక 10th క్లాసే కాదు, అన్ని చోట్ల మనం చూస్తూ ఉంటే పేపర్లో ఆడపిల్లలు దేనిలోనూ కూడా తీసుకోలేని విధంగా పైకి వస్తూ ఉన్నారు. కాబట్టి ఇది ప్రత్యేకంగా మనం ఇప్పుడు చెప్పక్కర్లా, ఇప్పుడు పోటీ పడాలి. ఇప్పుడు మగవాళ్ళు కూడా అందరూ కూడా ఆడపిల్లలతో కలిసి పోటీ పడే విధంగా ఇప్పుడు ఈరోజు మారుతున్న పరిణామాలు కనబడతా ఉన్నాయి. విశాఖలో నెలకొన్న భూదందాలపై ఇప్పటికే తూతూ మంత్రంగా విచారణ చేపట్టిన ప్రభుత్వం ఇప్పుడు తమ అనుచర వర్గాన్ని తప్పించే ప్రయత్నాలకు పూనుకుంటుందని సిపిఎం నాయకులు గంగారాం ఆరోపించారు. భూ ఆక్రమణలు, రికార్డుల ట్యాంపరింగ్ రిపోర్టుల్లో అసలు నిందితుల పేర్లను తప్పించే ప్రయత్నాల్లో నాయకులు, అధికారులు కుమ్మక్కవుతున్నారని విమర్శించారు. కొమ్మాది ప్రాంతంలో సర్వే నెంబర్ 36/2లో గల 14.64 ఎకరాలను గతంలో కంకటాల రామ్ తులసీరావు అనే వ్యక్తి ఆక్రమించుకున్నారని చెప్పారు. అయితే అందులో 4.6 ఎకరాల భూమికి హక్కుదారుడైన సారిపల్లి అప్పలరాజు పేరును రికార్డుల్లో చూపకపోవడమే ఇందుకు నిదర్శనమన్నారు. ఈ విధంగా టీడీపీ ప్రభుత్వానికి అనుకూలురైన వారిని తప్పించే ప్రయత్నాల్లో అధికార పార్టీ నిమగ్నమైందని విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం కుటిల రాజకీయాలు మాని తక్షణమే సిబిఐ విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. భూ ఆక్రమణలు, రికార్డుల ట్యాంపరింగ్ అనేటువంటిది కొన్నిటిని బయటికి తీయకుండా అధికార పార్టీ వారి యొక్క అండతోటి అధికారుల మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆక్రమణకు గురైనటువంటి వాటిని బహిర్గతపరచలేదు రిపోర్ట్లో. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఉదాహరణకి 36/2 సర్వే నంబర్లో కొమ్మాది ప్రాంతంలో 14.64 ఎకరాల భూమిని, అది పేదల యొక్క సాగు చేసుకున్నటువంటి భూమిని కంకటాల తులసీరావు అనేటువంటి ఒక అతను ల్యాండ్ మాఫియా మొత్తాన్ని ఆక్రమించి తన స్వాధీనంలో చేసుకున్నాడు. ఆ యొక్క భూమిలో 4.60 ఎకరాలకు సంబంధించినటువంటి భూమి సారిపల్లి అప్పలస్వామి వీళ్ళ యొక్క ఫాదర్ది, వీళ్ళ తండ్రి పేరు. ఇది రికార్డులన్నింటిలో ఉంది. వీళ్ళ ఫాదర్ని 2009లో కిడ్నాప్ చేసి హత్య చేశారు, కనిపించకుండా చేశారు. ఈ రోజు కూడా వాళ్ళు అక్కడ భూమి మీద పంటలు చేసుకొని నివాసం ఉండేటటువంటి వాళ్ళ ఫాదర్ని కిడ్నాప్ చేసి రామ్ తులసీరావు కనిపించకుండా చేసి ఈ రోజు కూడా భూమిని మొత్తం వాళ్ళని అక్కడి నుంచి తరిమేసి భూమిని మొత్తం వాళ్ళు స్వాధీనంగా చేసుకున్నాడు. అంగన్వాడీ కేంద్రాల్లో నూతన విద్యా విధానానికి రాష్ట్ర ప్రభుత్వం నాంది పలికిందని పెందుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి అన్నారు. ఐసిడిఎస్, గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అంగన్వాడీ ఫ్రీ ఇంగ్లీష్ మీడియం మోడల్ స్కూల్ను బండారు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రైవేటు ప్లే స్కూళ్లకు ధీటుగా అంగన్వాడీ కేంద్రాలు తీర్చిదిద్దాలని ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్నారు. ఇందులో భాగంగానే ప్రత్యేక తరగతులు, వసతి సౌకర్యాలతో ఆంగ్ల భాషను బోధించేలా ప్రీ స్కూల్, నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ విద్యను అందజేస్తుందని చెప్పారు. ఇటువంటి మోడల్ పాఠశాలలను రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించే దిశగా ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోందన్నారు. చిన్నారులకు నాణ్యమైన అత్యాధునిక విద్యా విధానాన్ని అందించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతుందని తెలిపారు. ఏదైతే ఈరోజు చిన్నపిల్లలకు 3-4 సంవత్సరాల్లో ప్రభుత్వం నుంచి ఏ రకమైన ఎడ్యుకేషన్ లేదు,
5వ సంవత్సరం రాగానే ఎలిమెంటరీలో జాయిన్ అవుతున్నారు. అంగన్వాడీలోనేమో 3వ సంవత్సరం జాయిన్ చేస్తున్నారు. అయితే అంగన్వాడీలో కానీ ఎలిమెంటరీకి కానీ ఒకే ఒక కారణంతో పిల్లలు రావట్లేదు. కాన్వెంట్స్లో ఇంగ్లీష్ చెప్తున్నారని, అంగన్వాడీలో చదువు లేదని, ఎలిమెంటరీకి వస్తే లేట్ అయిపోతామని పిల్లల సంఖ్య తగ్గుతూ ఉంది. అంగన్వాడీ తగ్గుతోంది, ఎలిమెంటరీ తగ్గుతోంది. ఇది ఆలోచన చేసుకుని ముఖ్యమంత్రి గారు చిన్నపిల్లలప్పుడే విద్య అభ్యసించాలి. చిన్నప్పుడు మొక్కలు ఎలా సంరక్షిస్తామో ఆ పిల్లవాడు అలా సంరక్షించాలి. పౌష్టికాహారంతో పాటు ఎడ్యుకేషన్ కూడా ఇవ్వాలని చెప్పి ఫ్రీ స్కూల్స్ అని చెప్పి నారాయణ గారు, చైతన్య వారు ఒక రకమైన సహకారంతో ఈవేళ మా అంగన్వాడీ టీచర్లు ఎవరైతే బాగా చదువుకున్నారో, అందరూ చదువుకున్న వాళ్ళు చాలామంది మ్యాక్సిమం, ఇంకా బెటర్గా ఉన్న వాళ్ళని కొన్ని సెలెక్ట్ చేసుకున్నాం. రోల్ మోడల్గా ఈవేళ మన నియోజకవర్గంలో 2 ఓపెన్ చేసాం. లంగలపాలెం, పెందుత్తిలో మహాలక్ష్మి నగర్లో. ఇక్కడి నుంచి ఈ రోజు నుంచి 3, 4, 3వ సంవత్సరం రాగానే ఎలిమెంటరీకి వెళ్లే లోపలే మా అంగన్వాడీ టీచర్లు వాళ్ళకి ఇంగ్లీష్ నేర్పడం మొదలెడతారు. నగరంలోని టౌన్ కొత్త రోడ్డులో కొలువైన శ్రీ జగన్నాథ స్వామి కళ్యాణ రథ మహోత్సవాలు ఈ నెల 24 నుంచి జూలై 5 వరకు కొనసాగనున్నట్లు శ్రీ జగన్నాథ స్వామి దేవస్థాన కార్యనిర్వహణ అధికారి బండారు ప్రసాద్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఉత్సవ విశేషాలను వివరించారు. ఈ నెల 24న స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించనున్నామని, 25న తొలి రథయాత్ర మహోత్సవం కన్నుల పండుగగా కొనసాగనుందని పేర్కొన్నారు. అదేవిధంగా తిరుగు రథయాత్రను జూలై 7న నిర్వహించనున్నట్లు తెలిపారు. 24 నుంచి ప్రారంభం కానున్న ఈ మహోత్సవాల్లో 10 రోజుల పాటు స్వామి దశావతారాలను ఏర్పాటు చేసి భక్తులకు దర్శన భాగ్యం కల్పించనున్నట్లు వివరించారు. ఇప్పటికే ఉత్సవ ఏర్పాట్లను విస్తృతంగా నిర్వహిస్తున్నామని, వివిధ దేవాలయాల సిబ్బంది సహకారంతో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. ప్రజలు ఈ సదావకాశాన్ని సద్వినియోగం చేసుకుని స్వామివారిని దర్శించి తరించాలని ఆయన కోరారు. శ్రీ జగన్నాథ స్వామివారి దేవస్థానం మెయిన్ రోడ్డు విశాఖపట్నంలో వేయించేస్తున్నటువంటి స్వామివారి రథయాత్రోత్సవాలు 25వ తారీఖు మొదటి రథయాత్ర ప్రారంభమవుతుందండి. తొలి రథయాత్ర తిరిగి 5వ తారీఖు తిరిగి రథయాత్ర ఉంటుంది. మధ్యలో 10 రోజులు కూడా స్వామివారికి దశావతారాలు కార్యక్రమాలు అక్కడ నిర్వహించబడుతున్నాయి. దానికి దేవస్థానం తరఫున ప్రజలందరూ కూడా వచ్చి స్వామివారి యొక్క దర్శనాలు చేసుకొని పుణ్యతులు కావాల్సిందిగా దేవస్థానం తరఫున మేము ఆహ్వానిస్తూ ఉన్నాం. వచ్చిన భక్తులకి త్వరగా సత్వరంగా దర్శనం వేగంగా జరగడానికి అన్ని ఏర్పాట్లు చేపట్టాయి. దీనికి వివిధ దేవాలయాల నుంచి సిబ్బందిని కూడా రప్పించాం. భక్తుల సౌకర్యాలన్నీ కల్పనలో భాగంగా ఇప్పటికే చలవ పందిళ్ళు ఏర్పాటు చేసాం. మంచినీరు, మజ్జిగ, ఉచిత ప్రసాదం, సుమారు ప్రతిరోజు 600 మందికి పైబడి ప్రతిరోజు అన్నప్రసాదాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి భక్తులందరూ కూడా వచ్చి పాల్గొంటారని మేము కోరుతూ ఉన్నాం. రథయాత్ర 25వ తారీఖు సాయంత్రం 5:45 స్థానిక శాసనసభ్యులచే ఇక్కడి నుంచి ప్రారంభించబడుతుంది. భారతీయ జనతా పార్టీ మాతృశాఖ వ్యవస్థాపకులు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీని కార్యకర్తలంతా ఆదర్శంగా తీసుకోవాలని భారత ప్రభుత్వ ఎస్సీ కమిషన్ జాతీయ సభ్యులు రాములు పేర్కొన్నారు. ఈ మేరకు నగరంలోని బీజేపీ కార్యాలయం వేదికగా కొనసాగిన శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ 64వ వర్ధంతి కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ హరిబాబుతో కలిసి ఆయన ముఖర్జీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ముఖర్జీ సేవలను కొనియాడారు. అతి చిన్న వయసులోనే కలకత్తా విశ్వవిద్యాలయ వీసీగా పనిచేశారని గుర్తు చేశారు. ప్రజాసేవలో తరిస్తూ నెహ్రూ ప్రధానిగా ఉన్న రోజుల్లో పార్లమెంట్ మెంబర్గా పనిచేసి ఆయన ప్రసంగాలతో మెప్పించేవారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ హరిబాబు రాములు పార్టీకి అందించిన సేవలను కొనియాడుతూ ఆయనను ఘనంగా సత్కరించారు. మనము ఈ యొక్క వైజాగ్లో బీజేపీ మేలుగా మొట్టమొదటి ఘనత ఈ యొక్క సౌత్ ఇండియాలో బీజేపీకి వైజాగ్ బీజేపీ యొక్క రూపకల్పన జరిగింది. అదేవిధంగా ఇక్కడికి వచ్చి ఎమ్మెల్సీగా కూడా మన పెద్దలు బీపీ చలపతిరావు గారు, అంటే తెలంగాణ, ఆంధ్ర, తర్వాత కర్ణాటక, తమిళనాడు, కేరళ, పాండిచేరి ఇటువంటి రాష్ట్రంలో మనకు బీజేపీ దారి చూపెట్టింది వైజాగ్ స్టేట్. కాబట్టి నేను ప్రమాణ స్వీకారం చేసుకున్న తర్వాత
నా టూర్ ప్రోగ్రాంలో వైజాగ్ తీసుకోవడము ఇది ముఖ్యమైన విషయము. నేను తీసుకున్న తర్వాత తెలంగాణ ఆంధ్రలో వైజాగ్ సమస్యలు చాలా నా ఫైళ్ళల్లో ఉన్నాయి. ల్యాండ్ విషయం కానివ్వండి, అడ్రస్సింగ్ విషయం కానివ్వండి, తర్వాత ప్రమోషన్ల రిజర్వేషన్ కానివ్వండి, హరాస్మెంట్ కేసు విషయంలో కానివ్వండి, మహిళల విషయంలో కానివ్వండి, చాలా ఇక్కడ ఉన్నది. కాబట్టి ఈ యొక్క మొదటి కార్యక్రమం తీసుకోవడం జరిగింది. బులెటిన్లో స్మాల్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్. తాను ఎట్టి పరిస్థితుల్లోనూ తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతానని, పార్టీ మారే ఆలోచనే తనకి లేదని రాష్ట్ర టీడీపీ ఆర్గనైజింగ్ సెక్రటరీ కాకి గోవిందరెడ్డి స్పష్టం చేశారు. ఓ ప్రైవేటు కార్యక్రమంలో తాను పాల్గొన్న ఫోటోను సోషల్ మీడియాలో వక్రీకరించిన వైసీపీ నేతలు తప్పుడు ప్రచారాలు కొనసాగిస్తున్నారని మండిపడ్డారు. ఇటీవల జరిగిన ఓ సామాజిక వర్గ సమావేశంలో ఇద్దరు ప్రముఖులు సన్మాన కార్యక్రమంలో తాను పాల్గొన్నానని, ఇదే అదునుగా వైసీపీలో తాను చేరుతున్నట్లు ప్రచారానికి ఆ పార్టీ నేతలు తెరలేపారని అన్నారు. సామాన్య కార్యకర్తగా టీడీపీలో చేరిన తాను నేడు రాష్ట్ర స్థాయి నాయకునిగా ఉన్నానని, అటువంటిది జైళ్ల చుట్టూ తిరుగుతూ బెయిల్ పొంది రోడ్లపై తిరుగుతున్న నాయకులతో కలిసే దౌర్భాగ్యం తనకి లేదని ఈ సందర్భంగా మధు స్పష్టం చేశారు. నేను బై బర్త్ తెలుగుదేశం పార్టీలో పుట్టిన కాడి నుంచి నియమ నిబంధనలు కలిగిన తెలుగుదేశం పార్టీ కార్యకర్త స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నాయకుడిగా ఎదిగిన చరిత్ర ఈ తెలుగుదేశం పార్టీలో నా రాజకీయ జీవితం. అటువంటిది ఒక ప్రైవేట్ కార్యక్రమంలో సామాజిక వర్గ సమావేశంలో ఒక ఇద్దరు ప్రముఖులు రిటైర్మెంట్ అయితే వాళ్ళకి సన్మానం పేరు మీద ప్రైవేట్ కార్యక్రమంలో అటెండ్ అయిన ఫోటోని సోషల్ మీడియాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దానికి అనుకూలంగా తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా నా ఫోటో వాడుకోవడం, ఇంతకన్నా నీచ రాజకీయాన్ని నేను ఎక్కడా చూడలేదు. ఒక సామాజిక వర్గ సమావేశంలో జరిగిన సమావేశంలో అటెండ్ అయిన ఫోటోని నా రాజకీయ జీవితాన్ని కూడా తారుమారు చేయాలనే దురుద్దేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తుంది. ఈ తప్పుడు ప్రచారాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. అధికార టీడీపీ ప్రభుత్వంపై బురద జల్లడమే ఈ మధ్య కాలంలో ప్రతిపక్ష పార్టీల నేతలకు పరిపాటిగా మారిందని గాజువాక నియోజకవర్గ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు. గాజువాక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ప్రతిపక్ష పార్టీల వైఖరిని తప్పుపట్టారు. సొంత పేపర్ ఛానల్ ఉన్న ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇష్టానురీతిలో టీడీపీ నాయకుల పట్ల విమర్శలు చేస్తే సహించేది లేదని ఆయన అన్నారు. ఎమ్మెల్యే అతని సోదరుడు గాజువాకలో భూములను కబ్జా చేశారంటూ తనపై వార్తలు రావడం దుర్మార్గమన్నారు. ప్రతిపక్ష నేతలకు దమ్ముంటే ఆ ఆరోపణలను నిజం చేయాలని సవాల్ విసిరారు. 301 జీవో కోసం తెలియని నేతలు ప్రతిపక్షంలో కొనసాగడం దురదృష్టకరమన్న ఆయన ప్రజలు ప్రతిపక్ష నేతల ఆరోపణలను నమ్మవద్దని పేర్కొన్నారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న సిట్ విచారణలో నిజానిజాలు నిగ్గు తేలుతాయని పల్లా ఈ సందర్భంగా స్పష్టం చేశారు. గాజువాకలో ఉన్నటువంటి 301 ఆ 301కి
ఎవరైతే అప్లికేషన్స్ పెట్టుకోలేదో వాళ్ళందరూ కూడా అప్లికేషన్ పెట్టుకోవాలని చెప్పి మీ ద్వారా తెలియజేస్తూ, అలాగే సుమారు 301 కింద 9,500 అప్లికేషన్స్ వచ్చినాయి. ఆ 9,500 అప్లికేషన్స్లో 4,500 మంది మాత్రమే, అందులో 5,500 మాత్రమే అప్రూవ్ అయినాయి. అందులో 4,500 మంది ఆల్రెడీ డబ్బులు పే చేశారు. అలాగే కొంతమందికి డేటా తప్పు అని చెప్తే ఆ ఎంఆర్ఓ ఆఫీస్లో హెల్ప్ లైన్ పెట్టారు. ఆ హెల్ప్ లైన్ దగ్గరికి వెళ్ళి వారికి ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా నివృత్తి చేసుకోవడానికి మరి వెళ్ళాలని చెప్పేసి ఆ హెల్ప్ లైన్ దగ్గరికి వెళ్ళి వారు ఆ సమస్యలు పరిష్కారం చేసుకోవాలని చెప్పి మరి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ 2 లక్షలు 3 లక్షలు కబ్జా అయిపోయిందని చెప్పి మరి ప్రతిపక్ష నాయకులు అంటున్నారు. నేను అనేది ఏంటంటే ప్రజలు ఈ రాజకీయ నాయకులు ఆడే చదరంగంలో మీరు ఇది అవ్వద్దు. అత్యంత త్వరితగతిన అభివృద్ధి చెందుతున్న నగరాల్లో విశాఖ నగరం అగ్రభాగాన నిలిచిందని, తద్వారా నగరంలో చిన్న తరహా పరిశ్రమలు మరింత మెరుగుపడే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ అన్నారు. పారిశ్రామికవాడ ఆటో నగర్లో స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఇంటర్ఫేస్ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని చిన్న తరహా పరిశ్రమల ఏర్పాటుపై సంబంధిత ప్రతినిధులతో విస్తృతంగా చర్చించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ దేశంలోనే విశాఖ నగరం ప్రాధాన్యతను సంతరించుకుందని, నూతన పరిశ్రమలు తయారీ సంస్థల విస్తృతంగా ఏర్పాటు కానున్నాయని చెప్పారు. అదే సమయంలో చిన్న చిన్న మొత్తాలతో మైక్రో స్మాల్ ఇండస్ట్రీల ఏర్పాటుకు విస్తృత అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఒకవైపు హెచ్పిసిఎల్ స్టీల్ ప్లాంట్ పరిశ్రమలు ఇప్పటికే ఉత్పాదన పెంపు దిశగా దూసుకుపోతున్నాయని, ఈ నేపథ్యంలోనూ చిన్న తరహా పరిశ్రమలకు ఇటువంటి పరిస్థితులు అనుకూలంగా ఉంటాయని ఆయన వివరించారు. ఇండస్ట్రియల్ గ్రోత్ ఈకోసిస్టమ్ ఉంది మన జిల్లాలో. విశాఖపట్నం జిల్లాలో డిస్ట్రిక్ట్ డొమెస్టిక్ గ్రోత్ చూస్తే ఇండస్ట్రీ అయితే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ కాంట్రిబ్యూషన్ అన్ని జిల్లాల కంటే ఎక్కువ ఉంది. మన దేశంలో ఉన్న చాలా జిల్లాల కన్నా ఎక్కువ ఉంది. కాబట్టి ఒక ఎగ్జిస్టింగ్ ఈకోసిస్టమ్ మన జిల్లాలో ఇక్కడ కొనసాగుతూ ఉంది. ఈ ఎగ్జిస్టింగ్ ఈకోసిస్టమ్ మంచిగా ఇంకా ఇంప్రూవ్ చేయడానికి, ఈ ఈకోసిస్టమ్ ఇంకా మన వాడుకోవడానికి మన రాష్ట్ర ప్రభుత్వం చేసే అన్ని కార్యక్రమాలు ఇప్పుడు జిల్లా స్థాయిలో డిఐటీసీలో కానీ వేరే వేరే మీటింగ్లో కానీ చేస్తున్నాము. ఈ కార్యక్రమంలో డిఐసి డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీ సెంటర్, అలాగే ఎంతోమంది స్టేక్ హోల్డర్స్ అందరూ ఉన్నారు ఇక్కడ. దాంతోపాటు ఏపీఐఐసి, ఇటువంటి రెవెన్యూ డిపార్ట్మెంట్ అందరూ కూడా ఒక స్టేక్ హోల్డర్స్గా దీంట్లో పనిచేస్తున్నారు. కాబట్టి ఈరోజు మన ఈ స్థాయిలో ఉన్నాము. తప్పనిసరిగా ఇంకా వచ్చే 2-3 సంవత్సరాల్లో ఇంకా చాలా చేయాల్సిన అవసరం ఉంది. గ్యాస్ట్రోఎంటరాలజీ విభాగంలో చోటు చేసుకున్న పరిణామాలు, అత్యాధునిక వైద్య విధానాలపై అవగాహన కల్పించే లక్ష్యంగా లివప్ పేరిట సదస్సు నిర్వహించనున్నట్లు కేజీహెచ్ పర్యవేక్షణ అధికారి అర్జున తెలిపారు. ఈ మేరకు హాస్పిటల్ ప్రాంగణంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 25న నగరంలోని హోటల్ గేట్వేలో ఈ సదస్సు 10 గంటలకు ప్రారంభం కానున్నట్లు చెప్పారు. ఈ వర్క్షాప్లో జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పేరుగాంచిన విభాగ నిపుణులు హాజరు కానున్నట్లు తెలిపారు. గ్యాస్ట్రో విభాగంలో చోటు చేసుకున్న అత్యాధునిక వైద్య విధానాలు, వ్యాధి నియంత్రణ చర్యలు, శస్త్రచికిత్సలు పై ప్రముఖులు ప్రసంగించనున్నట్లు తెలిపారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా ఎన్టీఆర్ విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ హాజరు కానున్నట్లు తెలిపారు. ఈ సదస్సులో నగరంలోని ప్రముఖ వైద్యులు హాజరు కానున్నట్లు వివరించారు. డిపార్ట్మెంట్ నుంచి లివ్ అప్ అని చెప్పేసి ఒక వర్క్షాప్ కండక్ట్ చేస్తూ ఉన్నారండి. ఈ డిపార్ట్మెంట్ చాలా అతి పురాతనమైన డిపార్ట్మెంట్. వన్ ఆఫ్ ది సూపర్ స్పెషలైజేషన్లో మొట్టమొదటిసారిగా డాక్టర్ ప్రవీణరాజు గారు ఈ డిపార్ట్మెంట్ని కింగ్ జార్జ్ హాస్పిటల్కి ఆంధ్ర మెడికల్ కాలేజీకి తీసుకురావడం జరిగింది. చాలా కాలం ఆయన ఈ డిపార్ట్మెంట్ని డెవలప్ చేశారు. ఎంతోమంది నేషనల్ ఇంటర్నేషనల్ స్పీకర్స్ కూడాను రప్పించి సెమినార్స్, వర్క్షాప్స్ కండక్ట్ చేసి ప్రజల్లోనూ డాక్టర్స్లోనూ అవగాహన మరియు ఉత్సాహాన్ని కూడా పెంచి చాలామంది ఇప్పుడు గ్యాస్ట్రోఎంటరాలజీ విభాగానికి వెళ్ళడానికి కూడాను కారణమైన మరి మా డాక్టర్ ప్రవీణరాజు గారు అభినందనీయులు. అదేవిధంగా డాక్టర్ గారి తర్వాత ఈ డిపార్ట్మెంట్కి హెచ్ఓడిగా ఉన్న మురళీకృష్ణ గారు కూడాను చాలా సేవలు అందించి ఆయన కూడా చాలా యాక్టివ్గా ఈ డిపార్ట్మెంట్ని డెవలప్ చేశారండి.
అయితే ఈ డిపార్ట్మెంటు ఆంధ్రప్రదేశ్లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ డిపార్ట్మెంట్ అండి. ఇక్కడ ఉన్న ఫ్యాకల్టీ కానీ. కేంద్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన ఒకే పన్ను విధానం జీఎస్టీ దేశ ఆర్థికాభివృద్ధికి దోహదపడుతుందని సేల్స్ ట్యాక్స్ డిప్యూటీ కమిషనర్ నాగేంద్ర అన్నారు. ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఎక్స్పోర్ట్స్ ఆర్గనైజేషన్ సహకారంతో సెంట్రల్ ఎక్సైజ్, కస్టమ్స్, సర్వీస్ ట్యాక్స్ విభాగాల ఆధ్వర్యంలో నగరంలోని ఓ హోటల్లో రెడీ టు మూవ్ టు జీఎస్టీ పేరిట నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. జీఎస్టీ కిందకు వచ్చే పన్ను చెల్లింపుదారుల సంఖ్య సంతృప్తికరంగా ఉందన్నారు. ఇప్పటికే శాఖల వారీగా దేశంలో 81% జీఎస్టీలో చేరితే అందులో ఏపీలో 93%గా ఉన్నట్లు చెప్పారు. జిల్లాలో 28,000 మందికి 26,000 మంది ఇప్పటికే చేరినట్లు తెలిపారు. జీఎస్టీ కింద ఇప్పటికీ చేరని చెల్లింపుదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఈ నెల 27న వెబ్ పోర్టల్ మరోమారు ప్రారంభమవుతుందని 30వ తేదీలోగా వాళ్ళు దరఖాస్తు చేసుకోవచ్చునని సూచించారు. ఇటువంటి కార్యక్రమాల అవగాహన పెంపొందించడానికి ఎంతగానో దోహదపడతాయని తెలిపారు. సో జీఎస్టీకి ఏ విధంగా ఇండస్ట్రీ కానీ లేదంటే డిపార్ట్మెంట్స్ కానీ రెడీగా ఉన్నాయనే ఉద్దేశం దీని యొక్క ఉద్దేశం. మీకు ఇంకా డిపార్ట్మెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ కన్సిడర్ చేసినట్లయితే ఎంటైర్ కంట్రీలో ఇప్పటివరకు 81% మైగ్రేట్ అయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 93% అయ్యారు. ఇంకా విశాఖపట్నం డిస్టిక్లో తీసుకుంటే 26,000 అయ్యారు అవుట్ ఆఫ్ 28,000. మిగతా మైగ్రేట్ కానాలు కూడా ఎటువంటి ఆందోళన చెందాల్సిన పని లేదు. వాళ్ళకి ఆల్రెడీ లాగిన్ ఐడీసు, పాస్వర్డు పంపించాము. తర్వాత 27th మళ్ళా వెబ్సైట్ పోర్టల్ ఓపెన్ అవుతుంది. ఆ 27th to 30th లోపల మళ్ళీ వాళ్ళు లాగిన్ కావచ్చు. అన్ని డాక్యుమెంట్స్ డిజిటల్ సిగ్నేచర్ ఇలా అప్లోడ్ చేయడానికి ఇంకా వాళ్ళకు ఒక 3 months టైం ఉంటుంది. ఇప్పుడు ఏదైతే రిజిస్ట్రేషన్ ఇచ్చామో అది దాన్నే జీఎస్టీ రిజిస్ట్రేషన్ నెంబర్ కానీ తీసుకుంటారు, ఈ ప్రొవిజనల్ ఐడీనే. మీరు అన్ని డాక్యుమెంట్స్ కానీ ఇచ్చినట్లయితే దాన్నే ఫైనల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్గా మేము రిజిస్ట్రేషన్ ఆన్లైన్లో మీకు ఉంటుంది. ఇప్పుడు ఆల్రెడీ ప్రొవిజనల్ రిజిస్ట్రేషన్లో డిజిటల్ సిగ్నేచర్తో సహా అన్ని డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసిన వాళ్లకు రేపు 27th నుంచి మీరు జీఎస్టీ వెబ్ పోర్టల్కి వెళ్ళేసి డైరెక్ట్గా మీరు రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్. ప్రతి ఇంట్లో బ్యాంక్ ఆఫ్ ఇండియా ముద్ర ఉండాలన్న ముఖ్య ఉద్దేశ్యంతో ఘర్ ఘర్ దస్తక్ వేడుకలు నిర్వహిస్తున్నట్లు సంస్థ జోనల్ మేనేజర్ డివిడి రెడ్డి తెలిపారు. బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారకా శాఖలో ఏర్పాటు చేసిన వేడుకల్లో సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆర్కే నారాయణ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జోనల్ మేనేజర్ డివి రెడ్డి మాట్లాడుతూ కస్టమర్లకు నాణ్యమైన విస్తృత సేవలు అందిస్తూ నేడు బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రథమ శ్రేణిలో ఒకటిగా నిలిచిందన్నారు. సంస్థ అభివృద్ధికి ప్రధాన కారణమైన కస్టమర్లకు ఎల్లవేళలా సేవలు అందజేసేందుకు సిబ్బంది ఎప్పుడూ సిద్ధంగా ఉండాలన్నారు. అదేవిధంగా కాలానుగుణంగా చోటు చేసుకున్న నూతన విధానాలు, నూతన పాలసీలను ఎప్పటికప్పుడు కస్టమర్లకు తెలియజేస్తూ సంస్థ అభివృద్ధికి దోహదపడాలని సూచించారు. ఈ సందర్భంగా సంస్థ సభ్యులైన మహిళలకు వివిధ రకాల రుణాలను సంస్థ ఉన్నతాధికారులు చేతుల మీదుగా అందజేశారు. ప్రతి ఇంట్లో కూడా బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక ముద్ర అనేది ఉండాలి. ప్రతి ఇంట్లో కూడా బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక సింబల్. The very purpose of this Ghar Ghar Dastak is that we should reach to our customers, we should reach to our stakeholders, we should reach to the expectations of our everybody connected to our banking. So with this purpose, our new MD, Sri Dinabandhu Mahapatraji, who joined us in April, he started this Ghar Ghar Dastak. Last month we had celebrated the NAD Kothur Road branch. It was a grand success, and these are the occasions where we can meet our customers' expectation. We can resolve many issues on the spot. We can negotiate OTS. వాతావరణ విషయాలు చూస్తే ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడ్డ ఉపరితల ఆవర్తనం మరింత బలపడనుందని, దీని ప్రభావంతో రుతుపవనాల వేగాన్ని అందుకుంటాయని వాతావరణ శాఖ పేర్కొంది. దీంతో రానున్న 48 గంటల్లో కోస్తా తీర జిల్లాల్లో భారీ వర్షాలు కురవనున్నట్లు తెలిపింది. ఇక నగరంలో నమోదైన ఉష్ణోగ్రతలు చూస్తే వాల్తేరులో గరిష్టంగా 32.7 డిగ్రీలుగా నమోదైంది. ఎయిర్పోర్ట్లో 35.4 డిగ్రీలుగా నమోదైంది. మరోవైపు కనిష్ట ఉష్ణోగ్రతలు వాల్తేరులో 26.2 డిగ్రీలు కాగా ఎయిర్పోర్ట్లో 25.2 డిగ్రీలుగా నమోదయ్యాయి. హెడ్లైన్స్ మరోసారి.
ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా రామ్నాథ్ కోవింద్ నామినేషన్ దాఖలు. నామినేషన్ ప్రక్రియలో పాల్గొన్న ప్రధాని మోదీ సహా వివిధ రాష్ట్రాల సీఎంలు. షార్ కేంద్రం నుంచి నింగిలోకి దూసుకెళ్లిన పిఎస్ఎల్వి C-38 160 కోట్లతో ఇస్రో రూపొందించిన రాకెట్ ప్రయోగం విజయవంతం. ఆంధ్ర మెడికల్ కాలేజీ ప్రొఫెసర్ నివాసంలో కొనసాగిన ఏసీబీ సోదాలు. ఏకకాలంలో పలు చోట్ల దాడులు, భారీగా అక్రమాస్తుల గుర్తింపు. బండారు వ్యాఖ్యలపై మండిపడ్డ వైసీపీ ఎమ్మెల్యే ఈశ్వరి. విజయసాయిరెడ్డిపై వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్. శాఖ భూభాగోతాలపై రిపోర్టులను తప్పుబట్టిన సిపిఎం. సిబిఐ విచారణ ద్వారానే నిజాలు నిగ్గు తేలుతాయన్న ఆ పార్టీ శ్రేణులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.